మా ఇంట్లో కరెంటు పోగానే మా కొడుకు పాట పాడతాడు, మూడు రంగుల జెండా వట్టి సింగమోలే కదిలినాడు అని పాట మొదలుపెట్టు. ఇంకో వేరే వాళ్ళకి ఏమంటారు, బహుశా తొండలు ట్రాన్స్ఫార్మర్ ఎక్కినాయి కావచ్చు అంటారు, తొండలు హానిమూని చేసుకుంటున్నాయి కావచ్చు అని అంటారు. కరెంటు కోతలు, నీళ్లకు తిప్పలు. హైదరాబాద్లో నీళ్ళ తిప్పలే లేకుండా గోదావరి కృష్ణతోని అనుసంధానం చేసి ఒకప్పుడు ఇదే బోలక్పూర్లో కంటామినేటెడ్ వాటరు మంచినీళ్ళలో కలిస్తే అవి తాగి చచ్చిపోయింది. బహుశా 2009 ఆ ప్రాంతంలో అనుకుంటా 14 మంది చనిపోయింది ఇదే బోలక్పూర్లో. అటువంటి పరిస్థితి రావద్దని మంచినీటి సరఫరాను మంచిగా చేసి మిషన్ భగీరథ తెచ్చి గోదావరి కృష్ణా జలాలను అనుసంధానం చేసి హైదరాబాద్లో నీటి సమస్యనే లేకుండా చేసింది కేసీఆర్. ఇవాళ ఏం జరుగుతున్నది, మళ్ళా ట్యాంకర్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నాడు. 20 లీటర్ల వరకు ఫ్రీ సప్లై పెట్టింది కేసీఆర్. ప్రజలకు పైసలు పోయేటట్టు, ప్రజలకు మంచి జరిగేటట్టు, ప్రజల కొనుగోలు శక్తి పెరిగేటట్టు, ప్రజల ఆర్థిక స్థాయి పెరిగేటట్టు, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేటట్టు ఏమేం చేసిండో అవన్నీ నిర్వీర్యం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. రైతు బంధును నిర్వీర్యం చేసిండు. రైతు బంధు అనేది కేసీఆర్ నిజాన్ని కరెంటును మంచిగా చేసి, చెరువులు మంచిగా చేసి, నదుల నుంచి నీళ్లు తెచ్చి చెరువులకు అనుసంధానం చేసి, ఇంక ఇవన్నీ కాదు ఇంకేదో చేయాలని ఆయన ఆలోచించి అద్భుతమైన పథకం రైతు బంధు పథకాన్ని ఇచ్చింది. అది తేవడం వల్ల రైతులు అప్పుల పాలు కాకుండా అయింది, ఆత్మహత్యల పాలు కాకుండా అయింది. దాన్ని నిర్వీర్యం చేసింది. వాళ్ళది ఎప్పుడు వస్తుందో రాదో ఏమైనా అయ్యేది తెలియదు. రైతు బంధు పథకాన్ని నిర్వీర్యం చేసింది. తను చెప్పింది ఒకటి, ఇవాళ చేస్తున్నది ఒకటి. 6 గ్యారెంటీలు ఆవిరి చేసిండు, అడ్డగోలు హామీలు గంగల గలిపిండు, గారి మాటలతో గత్తరలేపిండు, రోతముట్టె మాటలతో రోజులు గడిపిండు. ముఖ దోస్తిరి తోఖా చేస్తిరి, కన్ను మూసి తెరిచే వరకు మొత్తం దోస్తిరి, మాయా చేస్తిరి మత్పారిస్తిరి, అందమైన తెలంగాణ నాగం చేస్తిరి. తొండి చేసినరు కొడుక, మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక. తొండి చేసినరు కొడుక, మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుక, నిన్ను నిండా ముంచినరు కొడుక. గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చింది, ఇదే అశోక్ నగర్ సిటీ సెంట్రల్ లైబ్రరీ దగ్గర నిలబడి కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇస్తలేడు, మేము వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఇవాళ ఏం జరుగుతుంది, అదే నిరుద్యోగులు నోటిఫికేషన్ లేవి అని రోడ్ల మీదకి వస్తే, ప్లకార్డులు పట్టుకుంటే, నిలదీస్తే, ప్రశ్నిస్తే లైబ్రరీ లోపలికి పోయి ఎప్పుడు పోలీసులు సిటీ సెంట్రల్ లైబ్రరీలో అడుగు పెట్టలేదు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత సరస్వతమ్మ కాలి అందెల సవ్వడి వినిపించేటువంటి సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి పోలీసులు చొరబడి నిరుద్యోగుల వీపును వాయగొట్టిరు, వాళ్ళ నెత్తురు కళ్ళ చూసిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలే, ఆ 50,000 ఉద్యోగాలనే తను ఇచ్చిన తన క్రెడిట్లో వేసుకొని అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ, మోసానికి అంగిలాగేస్తే రేవంత్ రెడ్డి, మోసానికి ఒక రూపం వస్తే రేవంత్ రెడ్డి, బాధ్యత లేని బలాదూరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటువంటి ముఖ్యమంత్రిగా చరిత్ర ఎప్పుడు చూడదు. రేవంత్ రెడ్డి పరిపాలన అనేది తెలంగాణ చరిత్రలో బ్లాక్ డేస్గా మిగిలిపోతున్నాయి, చీకటి రోజులుగా మిగిలిపోతాయి. బాండ్ పేపర్లు రాశారు, గల్లీ కాంగ్రెస్ మాట నమ్మరని ఢిల్లీ పెద్దల తీసుకొస్తిరి. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ బాధ్యత మాదని బాసా చేస్తిరి. తల్లి తోడని పిల్లి తోడని బాండు పేపర్లు భలే రాస్తిరి. 100 రోజుల్లో అమలు చేస్తామని బొంకులాడితిరి, బొంద పెట్టితిరి. తొండి చేసినరు కొడుకో, మొండి చెయ్యి చూపినరు కొడుక, ఇందిరమ్మ రాజ్యమని కొడుకో, నిన్ను నిండా ముంచినరు కొడుక. దండి మోసగాళ్ళు కొడుకో, వీళ్ళు దండి మోసగాళ్ళు కొడుకో,
దండుపాళ్ళెం బ్యాచ్ రా కొడుకా, దండి మోసగాళ్ళు కొడుకో, దండుపాళ్ళెం బ్యాచ్ రా కొడుకా. మహాలక్ష్మి పథకమంటిరి, మహిళల ఓట్లను కొల్లాగొడితిరి. ఇవాళ రైతులకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు లేవు, మహిళలకు ఇచ్చినందుకు పైసలు లేవు, విద్యార్థులకు పాపం ఫీజు బకాయి. కేసీఆర్ తాను అద్భుతమైన సంక్షేమ పథకాలు తేవడమే కాకుండా అంతకుముందు ముఖ్యమంత్రులు పెట్టిన ఏదైనా మంచి పథకం ఉంటే దాన్ని కొనసాగించేది తప్ప రద్దు చేయలే. వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని కేసీఆర్ కొనసాగించింది, రద్దు చేయలేదు. కానీ ఇవాళ మాట్లాడితే వైఎస్కు పెద్ద ఏదో తనకేదో అభిమానం ఉన్నట్టు భక్తి ఉన్నట్టు మాట్లాడే రేవంత్ రెడ్డి, ఆంధ్ర ముఖ్యమంత్రుల్ని నోటి నిండా కలిసే రేవంత్ రెడ్డి, ఒక్క తెలంగాణ నాయకుడిని కలవని రేవంత్ రెడ్డి, తెలంగాణలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని మాట్లాడడానికి కూడా ఇష్టపడని రేవంత్ రెడ్డి ఏం చేసిండు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇవాళ